రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 సంవత్సరాలు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు మంత్రి. మళ్లీ అందరూ ప్రజాప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నారని, కష్టపడిన వారందరికీ మళ్లీ అవకాశాలు వస్తాయన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు, బాధ్యతలు హరింపబడ్డాయన్నారు. నిధుల కోసం గవర్నర్ను కలిసే పరిస్థితి ఏర్పడిందన్నారు. 5 సంవత్సరాలు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని, 5 సంవత్సరాలు ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని చేయకపోవచ్చని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి పొన్నం. చట్టసభల్లో కేటాయించబడ్డ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరవేసే వేదిక మండల ప్రజా పరిషత్ అని, ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి అది నిదర్శనంగా ఉంటుందన్నారు పొన్నం ప్రభాకర్. మళ్లీ అందరూ ప్రజా ప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు మంత్రి. కష్టపడిన వారందరికీ మళ్లీ అవకాశాలు వస్తాయని, తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు లోపల కొట్టుకున్న బయట కలిసి ప్రజా సమస్యలపై కలిసి మాట్లాడే వాళ్ళమని, అదే ప్రజాస్వామ్య విలువ అన్నారు రవాణా శాఖ మంత్రి. తనకు మంత్రులతో ఉన్న సాన్నిహిత్యంతో అన్ని పనులు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్దంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు. ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మీరు 5 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని సమరపడ్డారు.